యోహాను 5:1-11 వరకు. తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చిన కనుక యేసు యెరూషలేమునకు వెళ్ళాడు. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర వివిధ భాషల్లో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆ సమయమునకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలిన వెంబడి పిమ్మట మొదట ఎవడు దాని దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. కనుక ఆ మండపములలో రోగులు, కుంటివారు, మోక్షకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండేవి. అక్కడ 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను. యేసు వాడు పడినట్టు చూచి వాడిప్పటికీ బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థత కోరుచున్నావా అని వాడిని అడిగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దింపుటకు నాకు ఎవడనూ లేడు కనుక నేను వచ్చినంతలో మరొకడు నాకంటే ముందుగా దాన్ని ఆయనకు దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. యేసు, నీవు లేచి ఈ పరుపెత్తుకుని నడువమని వారితో చెప్పగా, వెంటనే వాడు స్వస్థత నుండి అది పరుపెత్తుకుని నడిచాను. ఆ దినము విశ్రాంతి దినము కనుక యూదులు, అది విశ్రాంతి దినము కదా, నీవు ఈ పరుపెత్తుకుని తగినని స్వస్థత నుండి వారితో చెప్పేది. అందుకు వాడు, నేను స్వస్థత ఇచ్చిన వాడు ఈ పరుపెత్తుకుని నడువమని నాతో చెప్పాను. చాలు. యేసే నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ చక్కటి స్వస్థతను దేవుడు ఒక వ్యక్తిని స్వస్థపరుచుట, యేసుక్రీస్తు ప్రభువారు చాలా స్పష్టంగా ఇక్కడ ఒక వ్యక్తిని స్వస్థపరిచినట్లు మనం చూస్తున్నాం. ఈ సంఘటనను మనం ధ్యానం చేద్దాం. యేసు ప్రభు వారి యొక్క హృదయాన్ని మనం తెలుసుకుందాం. యూదుల పండగ ఒక రోజు వచ్చినది. అయితే యూదుల పండగకు అందరూ కూడా యెరూషలేముకు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే యెరూషలేము అనేది చాలా ప్రాముఖ్యమైన పట్టణంగా కనిపిస్తూ ఉంది. యూదులు ఏ పండగ చేసుకోవాలన్నా వారు యెరూషలేముకు వెళ్ళి పండగలు చేసుకునేవారు. అయితే ఆ యెరూషలేముకు వెళ్ళిన తర్వాత ఆ యెరూషలేము దేవాలయము దగ్గర గొర్రెల ద్వారము అనేది ఒకటి ఉంటుంది. ఏంటిదంటే అది గొర్రెల ద్వారము. అయితే ఈ గొర్రెల ద్వారం కోసం ఎందుకు ఆ యొక్క గొర్రెల కోసం అక్కడ చెప్తున్నాడంటే, యూదులు యెహోవాకు బలులు అర్పించేటప్పుడు గొర్రెలను, మేకలను తీసుకువెళ్తారు. అయితే లేవి అనే ఒక యాజకుడు లేకపోతే లేవీలు ఏం చేసేవాళ్ళంటే, ఆ యొక్క బలికి అర్పించటానికి సామాన్య ప్రజలు యెహోవాకు బలులు అర్పించటానికి పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, సో ఇలాగ కొన్ని బలులు ఏవైతే సమానార్థమైన బలి, ఈ బలులన్నిటి కోసము వారు తెచ్చే ఆ గొర్రెలు ఏవైతే ఉన్నాయో ఆ ద్వారము గుండా వాళ్ళు తీసుకువచ్చినప్పుడు లేవీలు వాటిని సరిచేసి చూసేవాళ్ళు. ఏ గొర్రె పడితే ఆ గొర్రె యెహోవాకి అర్పణగా అంగీకరించబడదు. గుడ్డిది, కుంటిది, లేకపోతే శరీరంలో ఏమైనా రోగం వచ్చినా, స్కిన్ డిసీజ్ వచ్చినా, సో ఇట్లాంటి గొర్రెలను యెహోవాకు అర్పించకూడదు. చాలా శ్రేష్టమైనది అది ఏడాది గొర్రె అయి ఉండాలి. సో అక్కడికి ఆ గొర్రెలు వధించబడటానికి, వాళ్ళ కోసము పాప పరిహారార్థంగా వధించబడడానికి ఆ గొర్రెలు అక్కడికి తీసుకువెళ్ళేవారు. పాత నిబంధన గ్రంథంలో పాప పరిహారార్థము ఎలా జరిగేదంటే రక్తము చిందించుట వలన జరిగేది. కొత్త నిబంధనలోనికి వచ్చేసరికి ఆ రక్తము, యేసుక్రీస్తు రక్తములో మన పాపాలను కడుక్కున్నప్పుడు మనం శుద్ధి చేయబడతాం అనే సత్యాన్ని కొత్త నిబంధనలో మనకి స్పష్టంగా తెలియజేశారు. అయితే ఆ యొక్క ద్వారములో ఆ గొర్రెలు ఉండే ప్రదేశంలో అక్కడ బెతెస్దా అనబడిన ఒక కోనేరు ఉన్నది. ఆమేన్. ఆ కోనేరు పేరేంటండి? బెతెస్దా. బెతెస్దా అంటే అర్థం ఏంటి అంటే కరుణా గృహము. ఏంటిదండి? కరుణా గృహము. ఇప్పుడు చూడండి, కరుణ ఎవరు పడితే వారు ఎవరికి పడితే వారికి ఇవ్వరు. కరుణ చూపించటం అంటే జాలి పడటం, శరణజొచ్చి ప్రభువా నా మీద కరుణ చూపించు అని మనం అడుగుతూ ఉంటాం. మన మీద కరుణ ఎప్పుడైతే చూపించబడుతుందో
మనకున్న క్రియలను ఆయన కేర్ చేయడు. మనం ఎంతటి పాపాత్ములమైన, వాక్యం సెలవిస్తుంది, పాపము చేత మనిషి నశించిపోయి ఉన్నాడు. ఆమేన్. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపులమై ఉన్నాము. దేవుని యొక్క ముఖము మన ముఖానికి మధ్యలో పాపపు గోడలు నిలిచి ఉన్నాయి. ఈ గోడలు నిలిచి ఉండటం వలన దేవుని ముఖాన్ని మనము చూడలేకపోతున్నాం. అయితే ఈ పాపాన్ని తొలగించే క్రమంలో ఈ యొక్క మధ్యవర్తిగా యేసుక్రీస్తు ప్రభువారు మన కోసము ఈ భూమి మీదకి వచ్చాడు. అయితే కరుణా పీఠము, కరుణా గృహము అంటే దేవుని దగ్గరికి మానవుడు వెళ్ళి శిరస్సు వంచి, ప్రభువా మా పాపాలు క్షమించబడాలన్నా, మేము నీతో సమాధానపరచబడాలన్నా, నీవు మమ్మల్ని ఆశీర్వదించాలన్నా, మేము నిత్యరాజ్యంలోకి వెళ్ళాలన్నా నీ కరుణ మాకు కావాలి అని చెప్పి యేసయ్య పాదాల దగ్గరికి వెళ్ళాలి. ఆమేన్, హల్లెలూయా. కరుణ అనేది ఇప్పుడు నేను ఒకరి పట్ల కరుణ చూపించటం వల్ల వాళ్ళ పాపం క్షమించబడదు. ఒకరి పట్ల దయ చూపించటం వలన వారి అక్కర తీర్చబడదు. కానీ ఆకాశము భూమిని సమస్తమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు, ఆదియందు ఉన్న దేవుడు, ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనములో ఆదియందు దేవుడు భూమి ఆకాశాన్ని సృష్టించాడని ఉంటే, యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 1వ వచనములో ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఇప్పుడు ఈ వాక్యమే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడుగా ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. ఆయన ద్వారా సత్యము బయలుపరచబడుతూ ఉన్నది. నిజం అన్నది మారిపోతుంది కానీ సత్యం అన్నది మారదు. నిజం ఎట్లా మారుతుందంటే, ఇప్పుడు పగలు మనం చూస్తున్నాం, సాయంత్రానికి రాత్రి అయిపోతుంది. అది రాత్రి అన్నది అప్పుడు నిజం, ఇప్పుడు కాదు. ఇది రాత్రి అంటే ఇది నిజం కాదు. నిజం అన్నది మారిపోతుంది, సత్యం అన్నది మారదు. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు నిజము మాత్రమే కాదు, ఆయన సత్యమై ఉన్న దేవుడు. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అని వాక్యం సెలవిస్తుంది. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిలో, ఆ యొక్క యేసులో, శిలువ పైన వేలాడుతున్న ఆ యేసులో మనం ఏమి చూడగలం అంటే కరుణను చూడగలం. మన పట్ల ఆయన కరుణ చూపించాడు కాబట్టి మన కోసం ఆయన మరణించి ఉన్నాడు. ఆమేన్. సో ఇప్పుడు ఈ కరుణా గృహము దగ్గరికి ఎవరైతే వెళతారో వాళ్ళు ఖచ్చితంగా స్వస్థత, ఆశీర్వాదము, విడుదల పొందుకుంటారు. ఆమేన్. మనం మొట్టమొదటిగా ఎక్కడికి వెళ్ళాలి? కరుణా గృహములోనికి వెళ్ళాలి. బెతెస్దా అంటే అర్థం ఏంటంటే కరుణా గృహము. ముందర మనం ఆ కరుణా గృహములోనికి వెళ్ళకుండా, ప్రధాన యాజకుడు కరుణా పీఠము దగ్గరికి వెళ్ళకుండా, ఏడాదికి ఒక్కసారి ఇచ్చే ఆ బలి అంగీకరించబడదు. నేను బయట ఉంటానయ్యా, నా బలిని అంగీకరించయ్యా, నా నీతిని నువ్వు చూడయ్యా, నా పరిశుద్ధత నువ్వు చూడంటే నేను చూడను పో అంటాడు. నువ్వెక్కడికి రావాలి? ప్రధాన యాజకుడిగా ఏడాదికి ఒక్కసారి అంటే కరుణా పీఠము దగ్గరికి రావాలి. కరుణా పీఠము అంటే మర్సీ సీట్ అంటారు ఇంగ్లీష్లో. యేసుక్రీస్తువే స్వయంగా, యేసుక్రీస్తు సృష్టికర్త అయిన దేవుడు, దైవ స్వరూపి యొక్క సన్నిధి కరుణాపీఠం మీద ఉంటుంది. ఆమేన్. ఎవరైనా దేవుని దయను పొందాలన్నా, దేవుని ఆశీర్వాదాన్ని పొందాలన్నా, దేవుని విడుదల పొందాలన్నా కరుణాపీఠము, కరుణా గృహములోనికి ప్రవేశించాలి. ఆమేన్. అయితే ఇక్కడ ఒక 38 సంవత్సరాల నుంచి రోగము కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు రైట్ ప్లేస్లో ఉన్నాడు, కరుణా గృహం దగ్గర ఉన్నాడు ఆయన. చూద్దాం. ఆయా సమయాలకు బెతెస్దాను కోనేరు, దాని యందు 5 మంటపములు కలవు. 5 అనే సంఖ్య కృప అనే వర్డ్కి, లేకపోతే గ్రేస్ నెంబర్ అనమాట. కృపకి సంఖ్య అది. మొట్టమొదటిది 1 అనే దానికి ఎంతో విలువ ఉన్నది. 7 అని అంటే విలువ ఉన్నది, విశ్రాంతికి 7. అలాగే 5 అని అంటే కృప, 5th డిస్పెన్సేషన్. ఆమేన్, హల్లెలూయా. సో కృప పొందుకోవటానికి మరి ఆ వ్యక్తి అక్కడ ఆ రోజు ఉన్నాడు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు.
నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడను. గనుక ఆ మంటపములో ఎవరున్నారట? రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులు గుంపులుగా పడి ఉన్నారు. ఆహా, ఎంత మంచి దేవుడండి! కరుణాగృహంలో ఎవరున్నారయ్యా అని అంటే పాలిటీషియన్స్ లేరు, ధనవంతులు కాదు, సంపన్నులైన వాళ్ళు కాదు, బాగా చదువుకున్న వాళ్ళు కాదు, బాగా ఉద్యోగాలు చేసే వాళ్ళు కాదు, బాగా ఆరోగ్యవంతులు కాదు. కరుణాగృహం దగ్గర ఉన్నది రోగులు ఉన్నారంట, గుడ్డి వాళ్ళు ఉన్నారంట, మూగవారు ఉన్నారంట, ఊచకాలు చేతులు కలిగిన వారు. ఊచకాలు చేతులు అంటే కాళ్ళు చేతులు పడిపోయిన వాళ్ళు, రోగములు అనేకమైన స్కిన్ డిసీజెస్తో బాధపడుతున్నవాడు, గెట్టలతో బాధపడుతున్నవాడు, శరీరంలో అనేకమైన రోగాలు ఉన్నాయండి. ఈ రోగాలన్నిటిని మనిషి భరిస్తున్నాడు. ఏమయ్యా నువ్వేంటి అక్కడ నుంచి పరుగున యేసు దగ్గరకు వస్తున్నావు అని అంటే, అయ్యో ఈ కుష్టి రోగము పోవాలి, వైద్యుల దగ్గరికి వెళ్ళాం, వైద్యులు మాకు స్వస్థత ఇవ్వట్లేదు, ఊరు వెలపాల ఉండి ఏడుస్తున్నాం, మా గృహాల్లోనికి మమ్మల్ని రానివ్వట్లేదు, మా కుటుంబాలకు మేము దూరముగా ఉంటున్నాం. యేసు కనికరిస్తావా? నీ చిత్తమైతే నన్ను బాగు చేస్తావా? యేసు దగ్గరకు వస్తున్న వాళ్ళు అందంగా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు కాదు, రోగములతో ఉన్నవారు యేసు దగ్గరకు వస్తుంటే యేసు యొక్క కరుణ వారిని దర్శిస్తుంది. ఆమేన్. దేవుని యొక్క కృప మనల్ని దర్శిస్తుందంటే మంచి వాళ్లకు, ఆరోగ్యం గల వాళ్లకు మాత్రమే కాదు, ఆయన రోగములు కలిగిన వారికి వైద్యులు. ఈరోజు భౌతిక అనారోగ్యాలతో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, అనారోగ్యాలతో వేదన పడుతున్న వారు ఉన్నారు, బ్యాక్ పెయిన్స్ తో, సయాటిక్ పెయిన్స్ తో, క్యాన్సర్ గడ్డలతో, స్కిన్ ఎలర్జీస్ తో ఎంతో మంది బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. ఈ మధ్యకాల సమయమున యేసు క్రీస్తు యొక్క సేవకురాలుగా మీకు ఒక శుభవార్త చెప్తున్నాను. ఎటువంటి రోగము కలిగినప్పటికీ నీకు దేవుని యందు విశ్వాసం వచ్చితే, కరుణా పీఠము దగ్గరికి, కరుణా గృహం దగ్గరికి నువ్వు వస్తే యేసు నిన్ను స్వస్థపరుస్తాడు. యేసయ్యా నన్ను తాకు, స్వస్థపరచు అని ఒక స్త్రీ అరవట్లేదు, కానీ మౌనంగా ఎవ్వరు చూడకుండా వచ్చి యేసు యొక్క ఆఖరి అంగీని పట్టుకుంటా ఉన్నది. అయితే మౌనంగా పట్టుకొని వెళ్ళిపోదాం అనుకున్నది. అయితే యేసు క్రీస్తు ప్రభువారు అంటున్నారు, ఎవరు నన్ను తాకారు? వెంటనే పేతురు అంటున్నాడు, వెంటనే శిష్యులు అంటారు, అదేంటి మీ మీద ఇన్ని వేల మంది మీద పడుతుంటే ఎవరు నిన్ను ముట్టారు అని అడుగుతున్నావేంటి యేసు అని అంటే, నా మహిమ బయటికి వెళ్ళింది. ఆమేన్. ఒక విశ్వాసము, ఒక వ్యక్తి యొక్క విశ్వాసము దేవుని మహిమను భూమి మీదకి దించుతుంది. కాబట్టి గింజంత విశ్వాసం ఉంటే చాలు, దేవుని మహిమను నువ్వు చూస్తావు. ఆమేన్. దేవుని కరుణాపీఠము దగ్గర దేవుని మహిమను మనము పొందుకోవాలంటే మనకు ఉండాల్సింది ఒకటి. నీ దగ్గర ₹1,00,00,000 ఉండాల్సిన అవసరంలా, ₹1,00,000 ఉండాల్సిన అవసరంలా, నీకు పెద్ద కుటుంబము, పేరు ప్రఖ్యాత, కులము, సమస్తము ఏమి ఉండాల్సిన అవసరం లేదు. నీకు విశ్వాసం ఉంటే చాలు. ఆమేన్. ఇంత విశ్వాసం. ఎవరి మీద విశ్వాసం? నీ ప్రార్థన మీద నీకు విశ్వాసం కాదు, నీ అక్క చెల్లెల మీద విశ్వాసం కాదు, అమ్మ నాన్నల మీద విశ్వాసము కాదు. నిన్ను పుట్టించిన సృష్టికర్త అయిన యేసు నామమందు నీకు విశ్వాసం ఉంటే, ఆయన చేస్తాడు అనే నమ్మక మాత్రం ఉంటే చాలు, నువ్వు బాగుపరచబడతావు. ఆమేన్. యేసు క్రీస్తు ప్రభువారి దగ్గరికి ఎవరు వస్తున్నారు? ఇక్కడ ఈ కరుణా గృహంలో ఎవరున్నారట? రోగులు ఉన్నారట, గుడ్డి వాళ్ళు ఉన్నారట. రోగులు ఉన్నారు, గుడ్డి వాళ్ళు ఉన్నారు. దేవుని ప్రియమైన బిడ్డలారా, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, భౌతిక అనారోగ్యమైన, ఆధ్యాత్మికమైన అనారోగ్యం, ఎమోషనల్గా చాలామంది బాధపడుతూ ఉంటారు, కన్నీళ్లు కారుస్తూ ఉంటారు, వేదన పడుతూ ఉంటారు. కుటుంబాల్లో గొడవలైనప్పుడు వేదన, పిల్లల మాట వినప్పుడు వేదన. అది భౌతిక వేదన కాదండి, ఆత్మలో వస్తుంది వేదన, మనస్సుకు కలుగుతున్న బాధ అది.
గట్టి అవసరం వచ్చింది, డబ్బులు తీసుకున్నాం, నెల తిరిగేసరికి వడ్డీ అడుగుతున్నప్పుడు వేదన వస్తుంది. అది మనసుకు కలిగే గాయాలు అవన్నీ. మనం ఈ జీవిత పోరాటాన్ని, అయ్యా నేను ఇంకా ఛేదించలేకపోతున్నాను, నాకు ఈ కష్టం నుంచి బయటికి లాగవా అంటే ఆ స్థితి నుంచి కూడా దేవుడు నేను బయటికి రాగలడు. ఆమేన్. నువ్వు మానసికంగా వెళుతున్న ప్రతి రోగము నుంచి దేవుడు విడుదల ఇవ్వగలడు. 7 దెయ్యములు పట్టిన ఒక స్త్రీ మానసికంగా ఎంతో భయంకరమైన స్థితిలో ఉన్నది. ఆమె అడగకుండానే ఆమెకు దెయ్యం నుంచి విడుదల ఇచ్చిన తర్వాత ఆమె స్వస్థత పొంది, విడుదల పొంది ఎంతో చక్కగా దేవునికి పరిచర్య చేసింది. మానసికంగా వెళుతున్న బాధల నుంచి, అనారోగ్యాల నుంచి సైకియాట్రిస్టులు, సైకాలజీ తెలిసిన వారు, కౌన్సిలింగ్ సెంటర్స్ ఎందుకుంటున్నాయో తెలుసా? భౌతికంగా అందరూ ఆరోగ్యంగానే ఉంటారు, మానసిక రోగములు కలిగిన వారు అలాంటి డాక్టర్స్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నారో తెలుసా? మానసికంగా కూడా టాబ్లెట్స్ వేసుకుంటూ ఉన్నారండి రోగములు కలిగిన వారు. అటువంటి రోగాలను కూడా దేవుడు విడుదల చేయగలడు. ఎప్పుడు? కరుణ గృహములో నువ్వు ప్రవేశించినప్పుడు, యేసు పాదాల దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు, ఆ యేసు దగ్గరికి వచ్చి అబ్బా తండ్రి అని పిలిస్తే ఆ రోగము. ఆధ్యాత్మికమైన రోగాలు ఉంటాయి కొంతమందికి. ఈ ఆధ్యాత్మికమైన రోగాలు ఏంటంటే రాత్రులు నిద్రపట్టవు వాళ్ళకి, దెయ్యాలు కనిపిస్తున్నాయి, మనుషులు గోడల మీద నడుస్తున్నారంట, దెయ్యాలు కనిపిస్తున్నాయంట, అర్ధరాత్రి సౌండ్లు వినిపిస్తున్నాయంట, భయపడిపోతారు. మంచం మీద నుంచి కాలు కిందకు పెట్టాలంటే భయం, ఆందోళన. ఏంటిది? ఆధ్యాత్మికమైన పోరాటం. ఈ అనారోగ్యాల నుంచి కూడా యేసయ్య విడిపించగలడు. ఆమేన్. యేసయ్య విడిపించగలడు. నీ భౌతిక, శారీరకమైన, మానసికమైన, ఆధ్యాత్మికమైన ఏ రోగమైనా సరే ఛాలెంజ్ చేస్తున్నాను. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో విడుదల వస్తుంది, స్వస్థత వస్తుంది. ఆమేన్. కరుణా గృహములోనికి ఇప్పుడు ఎవరున్నారట? రోగులు ఉన్నారట. ఆయన కరుణ చూపించే దేవుడు కాబట్టి వాళ్ళందరినీ ఎలౌ చేస్తున్నాడు. ఇప్పుడు నా ఇంట్లోకి ఎలౌ చేయాలంటే నా పిల్లలు, నా భర్తను తప్ప ఇంకెవరినైనా ఎలౌ చేస్తానా? ఎలౌ చేయండి. ఒకవేళ వస్తే బాగా రోగాలు, అంటువ్యాధులు కలిగిన వాళ్ళు నా ఇంటికి వస్తే నేను ఒప్పుకుంటానా? ఒప్పుకోను. అమ్మో ఈ అంటువ్యాధులు నాకు వస్తాయేమో, నా బిడ్డలకు వస్తాయేమో, భయం కదా. మనిషే, దేవుడే. యేసయ్య అయితే అట్లా అనడట, రండి ప్రయాసపడి భారం మోస్తున్నావా? ఏ భారమైనా కానీ, ఏ భారమైనా, ఆర్థికంగా, మానసికంగా, భౌతికంగా, ఆధ్యాత్మికంగా, అది ఏ భారమైనా దేవుడు అంటున్నాడు, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానంటున్నాడు. ఆమేన్. దేవుని ప్రియమైన బిడ్డలారా, అయితే యేసు దగ్గరికి మొట్టమొదటిగా మనం యేసు దగ్గరకు వస్తే ఆయన మన జీవితంలో ఏం చేస్తాడు అనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం. అయితే చూడండి 6వ వచనం, యేసు 5వ వచనం, అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడున్నాడు. ఎన్ని ఏండ్ల నుండి అండి? 38 years నుంచి అక్కడ వ్యాధి కలిగిన వ్యక్తి అక్కడ ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఎక్కడ ఉన్నాడు? కరుణా గృహము బెతెస్దా దగ్గర ఉన్నాడు 38 ఏండ్ల నుంచి. అయితే యేసు వాడు పడి ఉండుట చూచి, దేవునికి స్తోత్రం, యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారట? ఈయన కరుణా గృహములోనికి ప్రవేశించినప్పుడు బెతెస్దా అంటే కరుణా గృహం లోనికి వచ్చినప్పుడు అక్కడ పడియుండుట యేసు చూచి. ఆమేన్. మన దేవుడు చూచే దేవుడై ఉన్నాడు. మన దేవుడు చూచే దేవుడై ఉన్నాడు. హాగరు, ఎందుకు ఏడుస్తున్నావమ్మా నువ్వు? అయ్యో దేవా, నా బిడ్డ చనిపోబోతా ఉన్నాడయ్యా, చావు సిద్ధముగా ఉన్నాడయ్యా, నా బిడ్డని ఇంకా చావులో నేను చూస్తూ ఎలా ఉండగలను? నా కొడుకు ఇంకా కొద్ది క్షణాలు చనిపోబోతా ఉన్నాడు, ఆ చావు నేను చూడలేకపోతున్నాను. ఇప్పటి వరకు ఎంతో దూరం నడిచా, ఈ ఎడారిలో నా కొడుకు చావటం నేను చూడలేకపోతున్నానయ్యా అని చెప్పి కొడుకుని దూరంగా వదిలి వెళ్ళిపోతే దేవదూత అక్కడ యెహోవా దూత మాట్లాడుతున్నాడు. ఏమిటి అంటే, నీ కుమారుడి యొక్క మనవి నేను ఆలకించి ఉన్నాను.
దేవునికి స్తోత్రం. హాగరు యొక్క కన్నీటిని, ఇష్మాయేలు యొక్క ప్రార్థనను దేవుడు ఆలకించి చూచాడట. ఆమె ఆయన ఏం చేశాడట? చూచాడట. చూచుచున్నా దేవుడవు నీవే, పరిపాలించుచున్నా రాజువు నీవే, అరణ్యములోన దప్పికతో హాగరు నీకై మొరపెట్టి ఉండగా, అరణ్యములోన దప్పికతో హాగరు నీకై మొరపెట్టి ఉండగా, కన్నీరు చూచిన కలుగజేసి దప్పికను తీర్చి, కన్నీరు చూచిన కలుగజేసి దప్పికను తీర్చి, బ్రతికించినావే చూచుచున్నా దేవుడవు నీవే, పరిపాలించుచున్నా రాజువు నీవే, చూచుచున్నా దేవుడవు నీవే, పరిపాలించుచున్నా రాజువు నీవే. అరణ్యములో హాగరు యొక్క దప్పికను చూచిన దేవుడు, ఇష్మాయేలు యొక్క చావును చూచిన దేవుడు, ఈరోజు మన పరిస్థితులను చూచే దేవుడు. ఆయన చూచుచున్న దేవుడు, ఆయన కన్నులు మనల్ని చూస్తున్నాయి. దావీదు 121 కీర్తనలు అంటున్నాడు, ఇజ్రాయేలును కాపాడువాడు కునుకుడు నిద్రపోడు. రాత్రి వేళ మనం నిద్రపోతాం, మనల్ని ఎవరు కాస్తున్నారు? దేవుడు. మనము రాత్రి పడుకొని తెల్లారి లేచే వరకు ఏది జరుగుతుందో మన గదిలో తెలియదు, కానీ దేవుడు మనల్ని చూస్తున్నాడు. ఆయన నిద్రపోడా అంటే నిద్రపోడండి. ఆయన రక్త మాంసములు కలిగిన వ్యక్తి కాదు. ఆయన అలసట ఉండదు. ఆయనకి రాత్రైనను పగటి వలె ఉన్నది. ఆయన సృష్టికర్త అయిన దేవుడు. నువ్వు నేను ఆరాధించేది మనుషులను కాదు, నువ్వు నేను ఘనపరిచేది, మహిమపరిచేది, కీర్తించేది, కొనియాడేది, పూజించేది మనిషిని కాదు, ఒక సాధువుని కాదు, మరి దేన్ని కాదు, సజీవుడైన దేవుని. నేను మృతుడనైతేనే కానీ యుగ యుగములకు సజీవుడు. ఆయన సజీవుడైన దేవుడు. ఆయన చూస్తున్నాడనే విశ్వాసం నీకున్నదా ప్రియమైన బిడ్డ? ఎస్, గాడ్ ఈస్ వాచింగ్. గాడ్ ఈస్ వాచింగ్. ఆయనట మొట్టమొదటిగా చూచే దేవుడు. కరుణా పీఠం దగ్గరకు వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఆయన మనల్ని చూచే దేవుడు అయి ఉన్నాడు. ఆమేన్. మనల్ని చూస్తున్న దేవుడు. రెండవదిగా వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి. రెండవది ఏంటంటే, కరుణాపీఠం దగ్గరకు వచ్చినప్పుడు మొట్టమొదటిది ఆయన మనల్ని చూస్తాడు, రెండవది మనల్ని ఎరిగి ఉండే దేవుడు అయి ఉన్నాడు. ఒకసారి చూద్దామా? కీర్తనలు 139వ కీర్తనను తీద్దాము. 139వ కీర్తన. చదవండి మొదటి నుంచి. హల్లెలూయా. ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడు. ఎట్లా ఎరిగి ఉంటాడండి? నేను నా కళ్ళ ముందర మీరు ఉన్నారు కాబట్టి నేను మిమ్మల్ని చూస్తున్నాను కదా. చూచి ఉన్నంత మాత్రాన మీరేంటో నాకు తెలియదు. రత్న నువ్వంటే నాకు తెలియదు, నీలమ్మ గారు ఎవరు నాకు అంటే నేను చూస్తాను, కానీ పూర్తిగా ఆవిడ ఏమిటో నాకు తెలియదు.
వాళ్ళ పిల్లలు ఏంటి, వాళ్ళ కుటుంబ స్థితి ఏంటి, ఆవిడ ఆరోగ్య స్థితి ఏంటి నాకు తెలియదు. ఇక్కడ బ్రదర్ ఉన్నారు, ఆయన నేను చూస్తున్నా, కానీ ఆయన ఏంటి నాకు తెలియదు. ఆయన ఏం పని చేస్తారు, ఆయన పేరేంటి నాకు తెలియదు. ఐ డోంట్ నో, బట్ గాడ్ నోస్ యూ. యేసయ్యకి తెలుసు నువ్వంటే ఏంటి, ఆయన ఎరిగి ఉన్నాడు ఆయన. అందుకే వాక్యం సెలవిస్తుంది, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. పరిశోధించడం అంటే ఏంటి? పరిశోధించే వాళ్ళు ఆర్కియాలజిస్టులు కానీ ఏదైనా శాస్త్రవేత్తలు కానీ పరిశోధించి తెలుసుకున్నప్పుడు క్షుణ్ణముగా, నాసా వాళ్ళు క్షుణ్ణంగా తెలుసుకుంటారు. స్పేస్లో ఏమున్నది, దేనిలో ఏమున్నది, మైన్యూట్ విషయాలు కూడా వాళ్ళు తెలుసుకుంటారట. అట్లట ఆయన పరిశోధించి ప్రతి మనిషిని తెలుసుకున్న దేవుడై ఉన్నాడు. ఆమేన్. నేను కూర్చుండట, హల్లెలూయా, ఆయన ఎలా ఎరిగి ఉన్నాడట. మనము కూర్చుంటే ఆయనకి తెలుసట, మనము నుంచుంటే ఆయనకి తెలుసట. నా తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించి ఉన్నావు. ఆమేన్. మనస్సును గ్రహించి ఉన్నాడట. తలంపు మన తలంపులోనికి రాక మునిపే మన మనస్సు ఏంటో ఆయన ఎరిగి ఉన్నాడట. మానవుని యొక్క మనస్సు ఏంటో తెలుసా? స్వచ్ఛమైన మనస్సు కాదు, స్వార్థపూరితమైన మనస్సు. అంతరంగములో కుళ్ళు, పాపము ఎంతో ఉంటుంది. బయటకి సుందరంగా ఎంతో ప్రేమ కలిగిన వాళ్ళుగా కనిపిస్తారు, కానీ లోపల చూస్తే కపటము. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము. మనసు మర్మమెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజదేవుడా, నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా హృదయని రారాజుగా పిలిచిపోవయ్యా, నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా హృదయని రారాజుగా పిలిచిపోవయ్యా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాగై మంచిగా దిగి వచ్చావా. మనసున్న మంచి దేవుడు, మనస్సు కపటముతో నిండిన కపటకి దానిని గ్రహించుట ఎవరికి సాధ్యము. నీ తమ్ముడికి తెలియదు నీ కోసం, నీ భార్యకు తెలియదు, నీ భర్తకు తెలియదు నీ హృదయంలో ఏమున్నదో, నీ బిడ్డలకు తెలియదు నానా, నీ బిడ్డలకు తెలియదు నీ హృదయంలో ఏముందో. అమ్మా, నీ హృదయంలో ఏముందో నీ యొక్క పిల్లలకి తెలియదు, కానీ దేవునికి తెలుసు. ఎంత కపటం ఉన్నా తీసేసే దేవుడై ఉన్నాడు. ఆమేన్. మనల్ని పరిశోధించి తెలుసుకొని తలంపు మన మనస్సుకు రాక మునిపే మన మనస్సు ఏంటో గ్రహించుచున్న దేవుడు. అయ్యా, నీ నిర్మలమైన మనస్సు నాకు, నీకు ఇష్టమైన మనస్సు. అందుకే నీ యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయంలో అంటాడు, నాకు వేరుగా ఉంటే మీరు ఏమి చేయలేరు అంటాడు. మీరు నాలో నిలిచి ఉంటేనే మీరు బహుగా ఫలిస్తారంటాడు. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును అంటాడు. ఆమేన్. హల్లెలూయా. మనము బహుగా ఫలించబడటం అనేది దేవునికి మహిమ తెస్తుందంటే దేవుడు మనము ఫలించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడు మనల్ని ఫలింపచేయటకు ఇష్టపడుతున్నాడు. మన మనస్సును ఎరిగి ఉన్న దేవుడు. మనం కూర్చుంటే తెలుసట, నుంచుంటే తెలుసట, తలంపు మన మనసుకు రాక మునిపే తెలుసట. నా నడకను నా పడకను నీవు ఎరిగి ఉన్నావు. ఆమేన్. మనం నడుస్తుంటే తెలుసు. నువ్వు వీధుల్లో నడిచేటప్పుడు, స్కూల్కి వెళ్ళేటప్పుడు, కాలేజ్కి వెళ్ళేటప్పుడు, లేకపోతే వేరన్నా ఊర్లు ప్రయాణం చేసి వెళ్ళేటప్పుడు, ఎక్కడి నుంచి నువ్వు ఎక్కడికి నడుస్తున్నా నిన్ను పరిశీలనగా చూసే దేవుడు, నిన్ను ఎరిగి ఉన్న దేవుడు. తరువాత పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. మనం చేసే ప్రతి పని వెనకాల ఉండి మాట్లాడుకుంటారు చూసారు కొంతమంది, వాళ్ళని బాగా తెలిసి. ఒకవేళ అటువంటి గుణం ఉంటే
దేవుడు చూస్తున్నాడని జ్ఞాపకం చేసుకో. ఆ గుణాన్ని వదిలే. ఐ డోంట్ వాంట్, నీకు ఇష్టం లేనిది నాకు వద్దయ్యా. ఒకవేళ అది నాకు ఇష్టం ఉన్నా నేను తీసేసుకుంటాను ప్రభువా. నీకు ఇష్టం లేని నేను కూర్చుంటే నీకు తెలుసు, నేను నడుస్తే నీకు తెలుసు అంటున్నావు. నన్ను పరిశీలనగా నా చర్యలన్నిటిని చూస్తున్నావు కదా. ఈ చర్యల్లో, ఈ క్రియల్లో ప్రభువా నీకు ఇష్టం లేనిది ఏదైనా ఉంటే తీసివే. నాలో నిలిచి ఉండి నువ్వు ఎండిపోయిన స్థితిలో ఉంటే నేను పెరికి వేస్తానంటున్నాడు దేవుడు. పెరికి వేసాట, అగ్నిలో పడేస్తాడట, అగ్నిలో పడేస్తాడు. కాబట్టి ఆయన ఎరిగి ఉన్న మనము ఆయనకి ఇష్టమైన హృదయం కలిగి ఉండాలి. మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది క్షుణ్ణంగా. అబ్బా, ఇంతకంటే ఇంకేమిటి? హెబ్రీయులకు రాసిన పత్రిక 4:13 హెబ్రీ 4:13 మరియు ఆయన దృష్టికి కనపడని సృష్టము ఏదియూ లేదు. మనము ఎవనికి లెక్క అప్పచెప్పవలసినదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగు లేక తేటగా ఉన్నది. ఆయన కళ్ళకు ఏమున్నదట? సమస్తమును, సమస్త సృష్టము మరుగై లేక తేటగా కనిపిస్తున్నది. హెబ్రీ 4:13 ఆయన దృష్టికి మనం కనిపిస్తున్నాం. ఇంతగా మనల్ని ఎరిగి ఉన్న దేవుడు ఆయన. ఆమేన్. మన బాధ ఎంతగా ఎరిగి ఉన్న దేవుడు. మన బాధలు తెలీదా? మన కష్టాలు తెలీదా? నీ లైఫ్ ఛాలెంజెస్ తెలీదా? పేతురు, భయపడకు, నేనే నీళ్ళ పైన అలలు బాగా ఆ యొక్క దోణిను, వాళ్ళు ఉన్న దోణిను కొడుతుంటే మేమికి ప్రాణాలు విడుస్తామేమో. యేసు కూడా మా ఓడలో లేడు. అలల చేత మేము కొట్టబడుతున్నాం, మా నావ కొట్టబడుతున్నాం. మేము నశించిపోతామేమో, మేము చచ్చిపోతామేమో అని వేదన పడుతున్నారు శిష్యులు. చిమ్మ చీకటి సముద్రము మధ్య ఉన్నారు. అలలు వస్తున్నాయి ఆ నావలోనికి. నశించిపోతామేమోనని ఆందోళన, భయము వారిలో ఉన్నది. అయ్యో, ప్రభు లేడే మా ఓడలో, ప్రభు లేడు మమ్మల్ని రక్షించుటకు, నేను ఇప్పుడు ఈ నావలో నుంచి అలల్లోనికి పడిపోయి చచ్చిపోతామేమో అని భయము. ఇక ప్రాణం పోయేటప్పుడు ఎంత భయం అండి అది. భయపడుతుంటే ఆ చిమ్మ చీకటిలో అలల పైన నడిచి వస్తున్న దేవుడు అల్లంత దూరాన కనిపిస్తుంటే ఈ అసలే మరణ భయం ఉంటే ఇంకా భయపడుతున్నారు. ఏంటది? భూతం. పరిగెత్తడానికి ఏం లేదు, ప్లీజ్ ఎక్కడికి వెనక్కి వెళ్ళడానికి లేదు. భూతాన్ని ఎదుర్కోవాలి. ఇప్పుడు ముందల చూస్తే అలలు వస్తున్నాయి, వెనక్కి చూస్తే సముద్రం ఉంది, చీకటి ఉన్నది. అమ్మో భూతం. అప్పుడు ప్రభు అంటున్నాడు, నేనే భయపడు. పేతురు, యాకోబు, యోహాను, నేను భూతాన్ని కాదు, భయపడొద్దు అని అంటే పేతురు అన్నాడు, ప్రభువా అది నీవే అయితే నువ్వు నీళ్ళ మీద నడిచినట్లు నన్ను నడిపించు. ఎవరికి వినపడింది? యేసుకి వినపడింది ఇప్పుడు ఈ మాట. యేసు అంటున్నాడు, ఇది నేనే, నువ్వు నీళ్ళ పైన నడువు. ఆహా, ఇక్కడ విశ్వాసం కావాలి. నీళ్ళ పైన నడవాలంటే ఏం కావాలి? విశ్వాసము కావాలి. ఇప్పుడు పేతురు విశ్వాసముతో అడుగు ఎక్కడ వేయాలట? నీళ్ళ పైన వేయాలి. అయ్యో బాబాయ్, బకెట్లో ఒకసారి కాలు పెట్టి చూద్దాం. బకెట్ పైన నిలబడతామో బకెట్ నీళ్ళ పైన మన కాలు వెళ్ళిపోతుందా? సో ఎప్పుడైతే వాళ్ళు నీళ్ళ మీద పడతాం, నీళ్ళ పైన పేతురు అడుగు వేస్తున్నాడు. అడుగు వేసిన తర్వాత నావలో నుంచి బయటకు తీసిన అడుగు రెండో అడుగు ముందలకి వెయ్యాలంటే ఇంకొంచెం విశ్వాసం కావాలి, రెండంతల విశ్వాసం కావాలి. ఆమేన్. ఒక అడుగు మనం వేసేయగలమండి, ఇలా రెండో అడుగు తీసి వేయటానికి బలం కావాలి. అలాగే విశ్వాసం కూడా కావాలి. కరుణాపీఠం దగ్గరికి వచ్చావా నువ్వు? విశ్వాసం కూడా.
అప్పుడు యేసు రా అని చేయి చాపుతున్నాడు. పేతురు 2వ అడుగేశాడు, 3వ అడుగేశాడు. ప్రభు, నేను వస్తున్నాను నీళ్ళపైన అన్నాడు. నీళ్ళపైన నడుస్తున్నాడు. వెనకాల ఎవరున్నారో కానీ మొత్తానికి శిష్యులు, పేతురు నువ్వు నీళ్ళపైన నడుస్తున్నావయ్యా. పేతురు అనుకొని ఉండొచ్చు, నేను యేసును చూచుచున్నాను, యేసు వలె నడుస్తున్నాను అని పేతురు అనుకోవచ్చు. వెనకాల వాళ్ళు అంటున్నారు, అయ్యా నువ్వు సముద్రం మీద నడుస్తున్నావు, సముద్రము చెమ్మ చీకటిగా ఉన్నది, అలలు నిన్ను కొట్టబోతుందనే, నావే పడిపోతుంది, నావే మునిగిపోతుంది. ఇప్పుడు ఆ పెద్ద అలలు వచ్చి నడిసే నీ మీద పడితే ఇక పడిపోతావు, జారిపోతావు అంటే వెనక్కి తిరిగి ఏమంటున్నాడు, నిజమా నేను పడిపోతానా అనుకున్నాడు, అంటే పడిపోయాడు. అయితే యేసు ప్రభు వారు ముందరకు వచ్చి పేతురు అంటున్నాడు, అయ్యా నేను నశించిపోతున్నాను ప్రభువా, నన్ను రక్షించు అని సముద్రం లోపలికి వెళ్ళిపోతున్న అతను కేకలు వేస్తున్నాడు, నశించిపోతున్నాను నన్ను రక్షించు అనగానే యేసు అల్ప విశ్వాసి నువ్వెందుకు సందేహపడ్డావు, అడిగేసావుగా కానీ నీ ప్రయాణాన్ని నేను కొనసాగిస్తాను, ఎందుకు సందేహపడుతున్నావు పేతురురా. కొన్నిసార్లు మనం కూడా సందేహపడతాం, మనమేం పెద్ద బ్రహ్మాండమైన విశ్వాస వీరులమేం కాదు, పౌలు వలె పేతురు వలె. అట్లీస్ట్ పేతురికి సముద్రం మీద నడిచే విశ్వాసం అన్న ఉంది, మనమైతే కాలు కూడా పెట్టాం, అసలు సముద్రం లోపలికే వెళ్ళాం. ఇంకో మాట, అయితే మనం అల్ప విశ్వాసాన్ని కూడా సరిచేసే దేవుడై ఉన్నాడు. మన యేసయ్య మనల్ని అర్థం చేసుకునే దేవుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ అర్థం చేసుకుంటాడట. ఎందుకు సందేహపడ్డావు పేతురు, అల్ప విశ్వాసిగా ఎందుకున్నావు అని లేచి నావలోనికి వచ్చి సముద్రాన్ని గద్దించాడంట. దేవునికి స్తోత్రం. గాలి నీరు అగ్నియు నీ అద్భుత మాటకు లోపడుచు ఉన్నవి అన్ని వేళలా. అందుకే ఆరాధన మీకు. ఆమేన్. గాలి నీరు అగ్ని సమస్తం ఆయన మాట వింటున్నాయి. మరి నువ్వు నేను వింటున్నామా? వినాలి, విధేయత చూపించాలి. యూ హ్యావ్ టు లిసన్ టు ద లార్డ్. ఎందుకు అనంటే విధేయత చూపించిన వాడికే బహుమానము, ఘనత, మెప్పు ఉంటుంది. ఆమేన్. ఇప్పుడు ఈ కరుణా పీఠం దగ్గరికి మన టెక్స్ట్లోకి వచ్చేద్దాం. యోహాను 5. మొట్టమొదటిగా ఆయన చూచాడట, చూచే దేవుడు ఆయన. రెండవదిగా ఆయన ఎరిగి ఉన్న దేవుడు. మీకు అర్థమైందా ఇప్పుడు? ఆయన మనల్ని సమస్తాన్ని, మన స్థితిగతులను సమస్తమును ఎరిగి ఉన్న దేవుడు. నీ కష్టం ఏంటో ఆయనకు తెలుసు, నీ కన్నీరేంటో ఆయన తెలుసు, నీ బాధ ఏంటో ఆయనకు తెలుసు. ఆయన ఎరిగి ఉన్న దేవుడై ఉన్నాడు. మూడవదిగా వెంటనే వాడు నీవు పరిపెత్తుకొని లేచు, ఎరిగి ఉండి 30 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. యేసు వాడు పడి ఉండట చూచి 6వ వచనం, వాడప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి. రెండోది అయిపోయింది. ఇప్పుడు మూడవది, స్వస్థపడు కోరుచున్నావా అని వానిని అడుగగా ఆయన మాట్లాడి మన అవసరత తెలుసుకునే దేవుడై ఉన్నాడు. ఆమేన్. ఆయన మాట్లాడతాడట, మనతో మాట్లాడే దేవుడై ఉన్నాడు. ఆయన మూగవాడు కాదు, వట్టి విగ్రహము కాదు. ఆయన చెవులుండి ఆయన వినలేరకున్నటకు ఆయన చెవులు మందము కాలేదు. ఆయన మాట్లాడతాడు, నీతో మాట్లాడే దేవుడు ఆయన. అమ్మా ఏడుస్తుంది మగ్దలేని మరియా, నా ప్రభుని ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు, తోటమాలి నువ్వు చూసావా అంటే ప్రభు మాట్లాడుతున్నాడు అక్కడ. అమ్మా అంటే ప్రభుని ఆయన మాట్లాడితేనే ఆమెకు తెలిసిపోయింది ఆమె వెతుకుచున్న యేసు ఆయనే. ఆయన మాట్లాడే దేవుడు. వీళ్ళందరూ భయపడుతుంటే లోపలికి వచ్చి, తలుపుల లోపలికి వచ్చి యేసు ప్రభుతోమా నువ్వు ఎందుకు సందేహపడ్డావు? మాట్లాడే దేవుడు. మన దేవుడు ఏంటండి? మాట్లాడే దేవుడు. ఈ మధ్యకాల సమయమైన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. లేఖనాలు చదివేటప్పుడు ఆయన మనతో మాట్లాడుతాడు. మనం మౌనంగా ఒంటరిగా కన్నీటితో ప్రార్థన చేసేటప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. నెమ్మది స్వరముతో మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు, సేవకుల ద్వారా మాట్లాడతాడు.
ఆదరిస్తాడు. ఏడుస్తూ ఒకవేళ అట్లా వెళుతుంటే రోడ్డు మీద నీకు ఒక వాక్యం కనిపిస్తుంది, మాట్లాడతాడు దేవుడు. ఆయన మాట్లాడే దేవుడు. మాట్లాడి ఊరికనే ఉండడట, మరలా మన అవసరత వింటాడట. ఆమె మాట్లాడి నీకు ఏం కావాలి అని అడుగుతున్నాడు. ఇప్పుడు అడిగేవానికి మనం చెప్పాలా వద్దా? మనకేం కావాలో ఖచ్చితంగా అడగాలి. నేను ఐస్ క్రీమ్ నా బిడ్డ కోసము కొని ఫ్రిడ్జ్లో పెట్టాను అనుకోండి, వాడు స్ట్రైట్ అవే వెళ్ళి ఫ్రిడ్జ్లో తీసుకుని తినడు. ఆఫీస్ అయిపోయాక ఐస్ క్రీమ్ కొనుక్కొని నేను వెళ్ళి ఫ్రిడ్జ్లో పెడతాను, ఏదో ఒక టైంలో పిల్లలు తినాలి అని అనుకో, ఉదాహరణగా చెప్తున్నా. వాడు ఏం చేస్తాడు, నా దగ్గరకు వచ్చి అమ్మ నేను ఐస్ క్రీమ్ తినొచ్చా? అప్పుడు ఇప్పుడు తినొద్దు, అన్నం తినేసాక తిను, లేకపోతే తిను, ఏదో చెప్తాను కదా, నా పర్మిషన్ కావాలి. అట్లాగా వాడు అడిగేవి వాడు అడగక మునిపే వాడు అక్కరేంటో నేను వంటగదిలో పెట్టుకుంటాను కదా, ఈరోజు పల్లి పచ్చడి కావాలంటే టక్కన చేస్తా, గోంగూర పచ్చడి కావాలంటే టక్కన చేస్తా, కొబ్బరి పచ్చడి కావాలంటే టిఫిన్లో టక్కన చేస్తాం. ఎందుకంటే పిల్లలు అడిగేవి ఏంటి మన రేషన్లో ఉంటాయి వెనకాల కదా. మరి యేసయ్య రేషన్లో నువ్వు అడిగేవన్నీ ఉన్నాయి. ఆమేన్. దేవుని యొక్క స్టోర్ రూమ్ లో గాడ్ హ్యాస్ ఎవ్రీథింగ్. వాట్ ఎవర్ యు ఆస్క్ గాడ్ విల్ ప్రొవైడ్ యు. హి ఈజ్ అవర్ ప్రొవైడర్. జెహోవా జైరే. ఆయన మన అక్కర్లను తీర్చే దేవుడై ఉన్నాడు. మనం ఏం అడుగుతాం? నీకు ఇల్లు కావాలా? అడుగు, అడుగు, ఇస్తాడు. ఆయనకి ఇల్లు ఏమన్నా తక్కువ? నీకు అప్పు తీరాలా? ఆయన దగ్గర బోల్డ్ డబ్బు ఉంది, అడుగు. హడ్సన్ టైలర్ అనే ఒక గ్రేట్ మిషనరీ, ఆయన చైనాకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆయన ఈజ్ గ్రేట్ 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 మిషనరీ. చైనాకి వెళ్ళి సువార్త, అద్భుతమైన కొన్ని లక్షల మందిని కమ్యూనిస్ట్ దేశంలో ప్రభు కొరకు సంపాదించినాడు. ఈజ్ ఎ గ్రేట్ మిషనరీ. అయితే ఆయన చైనాకు వెళ్ళబోయే మునుపు ఆయన దగ్గర ధనమే లేదు, చాలా కొద్ది డబ్బులు, కొన్ని డాలర్స్ మాత్రమే ఆయన జోబులో ఉన్నాయి. అది ఆయన ఆ రోజు ఆ పూటకి ఆహారం కొనుక్కొని తినడానికి కూడా సరిపో. అయితే అది జోబులో పెట్టుకొని ప్రార్థన చేసుకొని, ప్రభువా నాకు ఆర్థికంగా సహాయం చేయి, నాకు పలానా దగ్గరికి వెళ్ళాలంటే ఛార్జీలు కావాలి, ఈరోజు నా ఫ్యామిలీని గడపాలంటే నాకు డబ్బులు కావాలి, నాకు కృప చూపించు అని చర్చిలో ప్రార్థన చేసుకొని వెళ్తున్నాడంట. రోడ్డు మీద వెళ్తుంటే ఒక అతనట అడుగుతున్నాడంట, సహాయం చేయండి. మరి అడుక్కునేవాడో ఎవరో మనకు తెలియదు కానీ అడుగుతున్నాడంట, అయ్యా మాకు సహాయం చేయండి, నాకు తినటానికి ఆహారం లేదు, ఇంటి దగ్గర నా పిల్లలు ఉన్నారు, నా పిల్లలకి పెట్టడానికి భోజనం లేదు, నాకు సహాయం చేయండి అని చాలా దీన హృదయముతో భిక్షం అడుక్కుంటుంటే ఆ యొక్క హడ్సన్ టైలర్ అని ఆయన జోబులో ఉన్న కొద్ది, చాలా కొద్ది, ఆ పిల్లవాడు 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చినట్టుగా 5,000 మందికి సరిపోదు అది, ఆ కొంచెం ఏదైతే ఉందో అది ఏసైకి ఇచ్చేసాడు కదా. అట్లాగా హడ్సన్ టైలర్ తన జోబులో ఉన్న ఆ కొంచెం డాలర్ తీసుకొచ్చి ఆ భిక్ష ఎత్తుకునేవాడికి ఇస్తూ అన్నాడంట, యెహోవా పేదలకు అప్పించువాడు, యెహోవాకు అప్పించువాడు కదా, నేను నీకే అప్పించాను ప్రభువా అని వెళ్ళిపోయాడట. ఆ ఉన్నది కూడా పేదవాడికి ఇచ్చి, తెల్లారి లెగిస్తే మెయిల్ వచ్చిందంట, పోస్ట్ మ్యాన్ వచ్చాడంట. వస్తే తలుపు తీసి ఆ పోస్ట్ పేపర్ తీసుకొని ఆ లోపల చూస్తే ఇతడు దానం చేసిన దాని మీద 400 రెట్లు ఎక్కువ ధనం ఉన్నదట. ఆ ధనముతో తన చైనా వెళ్ళే ఛార్జీలు, తనకున్న అక్కర్లన్నీ తీరిపోతాయంట. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు హడ్సన్ టైలర్ అన్నారంట మళ్ళా దేవునితో, అయ్యా రోజు నా దగ్గర అప్పు తీసుకో అయ్యా. హల్లెలూయా. ఇలాంటి వింటున్నప్పుడు విశ్వాసంలో బలపడుతుంది. పేదలకు సహాయం చేయటం చాలాసార్లు మనం వెనక్కి తీస్తాం. మన సంఘంలోనే ఉంటారు చాలామంది అక్కర్లు కలిగిన వాళ్ళు, మన సంఘంలోనే, మన చెల్లెల్లో, మన అన్నలో, మన తమ్ముళ్ళలో మనకు అన్నీ ఉంటాయి, వెనక్కి తీసి ఇలా చేయి పెట్టలేము, దాచుకుంటానికి ఉంటాయి, ఇవ్వలేము. ఒకవేళ మనకు లేకపోయినా కొంతమందికి అట్లా ఉంటాయి, వాళ్ళు చేయలేరు. పేదలకు అప్పించేవాడు యెహోవాకు. దేవుని ప్రియమైన బిడ్డలారా, వాక్యము మనల్ని క్రమపరుస్తుంది, మన ఆశీర్వాదానికి దారి తీస్తుంది. దేవుని వాక్యం చెప్పినప్పుడు మనం వినాలి. అప్పుడు అడిగితే ఇచ్చే దేవుడు. అడుగుడి మీకు ఇవ్వబడను,
ఆయన రేషన్లో, ఆయన స్టోర్లో అన్నీ ఉన్నాయి. నీకు మందులు కావాలా, డబ్బులు కావాలా, ఇల్లు కావాలా, నీ పిల్లలకు చదువు కావాలా, జ్ఞానం కావాలా, అసలు నీకు ఏదైనా ఆధ్యాత్మిక భౌతిక ఏదైనా కానీ ఆయన దగ్గర ఉన్నాయి. నువ్వు వెళ్ళి అది అప్లై చేయి. నీకు ఆరోగ్యం కావాలనుకో, వెళ్ళి డబ్బులు అడక్కో, ఆరోగ్యమే అడుగు. ఎందుకంటే డబ్బు నీకు ఆరోగ్యాన్ని ఇవ్వలేదు కదా. నీ అప్పు తీరాలనుకో, నువ్వు వెళ్ళి నా కొడుకుకి జ్ఞానం ఇవ్వు అడగకూడదు. నువ్వు అప్పు తీరటಕ್ಕೆ ధనమే అడగాలి. సో నీ అక్కర ఏంటో కరెక్ట్గా యూ హ్యావ్ టు ఐడెంటిఫై యువర్ నీడ్ అండ్ ఆస్క్ గాడ్. దేవుణ్ణి రైట్గా అడగాలి అప్లికేషన్. అప్పుడు ఖచ్చితంగా అదే మనం పొందుకుంటాం. ఏది కావాలనుకుంటున్నామో అదే దేవుని రాజ్యంలో విత్తితే అదే మనం తిరిగి పొందుకుంటాం. ఆమేన్, హల్లెలూయా. మనం అడిగి మాట్లాడే దేవుడు ఖచ్చితంగా. అయితే ఇతడు అంటున్నాడు, అవునయ్యా నేను కోనేట్ దిగాలనుకుంటున్నాను, కానీ ఎవరు నన్ను దించట్లేదు నాకు మరి అని చెప్పి అంటున్నాడు. అయితే యేసు ప్రభువు వాడు అక్కడిని ఎరిగి, యేసు నీవు లేచి నీ పొరుపెత్తుకొని నడువమని వానితో చెప్పగా, దేవునికి స్తోత్రం, వెంటనే అతడు విశ్వాసాన్ని చూపించాడు. ఇతడు ఎక్కడున్నాడు? కరుణాగృహంలో ఉన్నాడు. ఇప్పుడు యేసు ప్రభువు వారు చెప్పిన మాట ఏంటి? నీ పరుపెత్తుకొని నడువు అని చెప్పాడు. ఇప్పుడు ఇతనికి చిన్నప్పటి నుండి కాళ్ళు లేవు. 38 సంవత్సరాల నుంచి కాళ్ళు లేకపోవటం అంటే ఇప్పుడు ఈ కాళ్ళలోనికి, నరాల్లోనికి రక్తం ప్రవహించిందనుకో, కాలు పనిచేస్తుంది. ఎముకల్లోనికి, నరాల్లోనికి రక్తం ప్రవహిస్తే శీలమండలాలు పనిచేస్తాయి కదా. అంటే ఆయనకి చచ్చుబడిపోయినాయి, అందుకు కాళ్ళు పనిచేయట్లా. అప్పుడు హీఈస్ ట్రైయింగ్ టు గెట్ అప్. యేసు మాట్లాడాడు. 38 సంవత్సరాలుగా లెగని ఆయన, హీఈస్ ట్రైయింగ్ టు స్టాండ్ అప్. ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ప్రయత్నంలోనే నీ విశ్వాసం కనపడుతుంది. వెంటనే అతని ప్రయత్నం, కాళ్ళు కదపటానికి ప్రయత్నం చేసి లెగుస్తున్నాడు. దేవుని మాటలో నుంచి మహిమ ఆయన కాళ్ళల్లోనికి వెళ్ళింది. ఆయన కాళ్ళతో లేచి నిలబడాడు. చప్పట్ల కొద్ది ప్రభు ఆయన లేచి నిలబడ్డాడు. అంతే, ఇక పరుపు ఇలా ఎత్తేసుకుని ఇక పరుగున అక్కడ ఉన్న వాళ్ళని, ఏంటి నువ్వు విశ్రాంతి పరుపెత్తుకొని ఎత్తున్నావు? నాతో మాట్లాడిన వాడు సజీవుడైన దేవుడు నన్ను పొరుపెత్తుకొని నడవమన్నాడు. నేను పొరుపెత్తుకొని నడుస్తున్నా. కన్నులారా ఈ అద్భుతము చూచిన వారు చాలా మంది. శిష్యులు ఆ అద్భుతాన్ని మర్చిపోలేక ప్రతి ఒక్కరు వాళ్ళ గ్రంథాల్లో రాసేశారు ఈ అద్భుతాన్ని. ఆమేన్, హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, విశ్వాసముతో నువ్వు ఒక్క అడుగు ముందులకే కరుణాపీఠం దగ్గర ఉండు. నీ అక్కర అలలాడు. ఆయన చూచి, ఆయన్ని ఎరిగి, ఆయనతో మాట్లాడిన దేవుడు ఈ రోజుకి సజీవుడుగానే ఉన్నాడు. ఈరోజు సమాధి ఖాళీగా ఉన్నది. ఆయన త్వరగా రానై ఉన్నాడు. ఆయన మన అక్కర్లు, మన ప్రార్థనలు ఆలకించే దేవుడు కాబట్టి ఖచ్చితంగా అడుగుదాం, పొందుకుందాం, దేవుని ఆశీర్వాదాన్ని రుచి చూద్దాం. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అడిగినంతకంటే అధికముగా దయచేసే దేవుడు మన దేవుడు. ఈ మధ్యకాల సమయంలో నువ్వు ఏ అక్కరితో ఉన్నావో నాకు తెలియదు, ఏ అవసరతతో ఉన్నావో నాకు తెలియదు. నేను సేవించే దేవుడు మహోన్నతుడు, గొప్పవాడు. అడిగినంతకంటే ఎక్కువగా దయచేసే సుమ్మాసిల్లు వేళలో బలమును నీకిచ్చును. ఆయన నీవెను రక్షణైనందు ఆలసింపక నీవు త్వరపడిరమ్ము. ఆయన నీవెను రక్షణైనందు ఆలసింపక నీవు త్వరపడిరమ్ము. రమ్మను చున్నాడు నిన్ను ప్రభు యేసు. వాచాతన పరము చాపి రమ్మను చున్నాడు. వాచాతన పరము చాపి రమ్మను చున్నాడు. ఎటువంటి శ్రమలైనా ఆయన మన శ్రమల నుంచి మనకి విడుదల దయచేస్తుంది.
ఎటువంటి అనారోగ్యాన్నైనా తీసేసే దేవుడు. మనం సేవిస్తున్న దేవుడు నమ్మదగినవాడు. ప్రభా, నాకు ఈ అక్కరు ఉన్నదయ్యా, ఈ అవసరత ఉన్నదయ్యా, నాకు తీర్చు ప్రభా అని మధ్యకాల సమయం విశ్వాసంలో ఆయన కరుణా గృహంలో ఉన్నావు నువ్వు. ఆయన పాదాల దగ్గరకు వచ్చావు బిడ్డలు. ఈ మధ్యకాల సమయమున దేవుని యొక్క సేవకురాలుగా మీకు తెలియచేస్తున్నాను. ప్రభు మన ప్రార్థనలు ఆలకించేవాడు. మనం అడిగితే ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆయనకి ఏమి కొదవలేదు. ఆయన రేషన్ గృహంలో అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నువ్వు ఏది అడిగినా పొందుకుంటావు. చెల్లి, ఏడవద్దు, బాధపడొద్దు, విశ్వాసం కలిగి ఉండు. పేతురు వలే, హాగరు వలే, యోసేపు వలే విశ్వాసం కలిగి ఉండు. మహాదేవానికి వందనాలు. సర్వోన్నతుడు అయి ఉన్న దేవా, ఈ మధ్యకాల సమయమున మా ప్రార్థనలను ఆలకించువాడా, నీ పాదాల దగ్గరకు వచ్చి అయ్యా, వాక్యం ద్వారా మాతో మాట్లాడే మమ్మల్ని అందరినీ బలపరిచినందుకు నీకు వందనాలు. విత్తబడిన వాక్యము హృదయముల్లో నాటమని అడుగుతున్నారు. నాటండి నాయన. అయ్యా తండ్రి, విత్తబడిన ఈ వాక్యము, విత్తబడిన ఈ యొక్క అయ్యా వాక్యము విత్తనాలు అయ్యా తండ్రి రాత్రి నేలలో పడిన వాటి వలె, త్రోవ పక్కన పడిన వాటి వలె, ఒడ్ల పొదలో పడిన వాటి వలె ఉండకుండా నాయన, మంచి నేలను పడిన విత్తనం వలె ఉంది బహుగా ఫలించుటకు కృపను అనుగ్రహించమని అడుగుతుంది. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.